హాయ్ అండి. చంద్రమౌళి గురుస్వామి అండి. ఎంతో అప్పటి నుంచి 50 ఏండ్ల నుంచి పరిచయం అండి. నాకు కన్యాస్వామిగా నిన్నటి రోజు 13 రోజులు అయిందండి గురుస్వామి చనిపోయి నుంచి. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే 50 ఏండ్ల 36 ఏండ్ల నుంచి 2 శబరిమలలు పడి, రెండోసారి కూడా పడి ఎక్కి నేను అయ్యప్ప దర్శనం చేసుకొని వచ్చాను. ఆ గురుస్వామి ఆశీర్వాదంతో నేను రెండవ 18 మెట్లు ఎక్కేశాను. 36 ఏండ్ల నుంచి నేను ఆయనకు నాకు ఏం సంబంధమో తెలియదు, కానీ ఆ భగవంతుడు కల్పించిన గురుస్వామి, పెద్ద గురుస్వామి, నాకు గురువులకు గురుస్వామి ఆయన కనుక. ఆయన పోయినందుకు చాలా బాధగా ఉందండి. పెద్ద పెద్ద ఎంతమంది కోట్ల మందికి ఇరుముళ్ళు కట్టి ఆయన గుడినే కట్టి ఆయన మనసులో నింపుకున్నాడు అయ్యప్పని. ఆ అయ్యప్పనే ఆయనని 3-4 సార్లు కాపాడిండు. అయ్యప్ప శరణం శరణం అంటూ మరణం లేదన్నట్టు మాకందరికీ శరణం చెప్పేది, మరణాలు రావనేసి మాకొక ధైర్యం ఇచ్చే గురుస్వామి ఈరోజు 14వ రోజు అండి. చాలా బాధగా అనిపిస్తుంది. ఆ గురుస్వామి పోయి నుంచి నాకు మనసులో మనసు లేదండి. చాలా బాధగా ఉంది. ఎందుకంటే తిరుపతికి పోయినప్పుడు అంతా అమ్మ రామ్మ అని కూర్చుండబెట్టి నాకు మంచిగా చూస్తుండేనండి. నీ కొడుకులకు ఏం బాధ పెట్టకు, ఎవరిని ఏం బాధ పెట్టకు, అయ్యప్పే ఉన్నాడు అనేది నాకు ధైర్యం ఇచ్చిండండి. ఆ ధైర్యంతో నేను ముందుకు సాగుతున్నానండి. నా గురుస్వామి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన మనశ్శాంతి కోసం నేను ఒక్క 5 నిమిషాలు అందరికీ చెప్పుకుంటున్నానండి. అందరూ ఆయన శాంతి ఇచ్చేదాకా పెద్ద గురుస్వామికి శాంతంతో 5 నిమిషాలు నేత్రంతో ఆయనని చూసుకోండి. ఈ గురుస్వామి నాకు 36 నుంచి పరిచయం. తిరుపతికి పోయినప్పుడంతా ఆయన దర్శనం చేసుకుంటూ వస్తా. గుడికి కూడా పోయి దర్శనం చేసుకొని వస్తానండి. నాకు చాలా సంతోషం అండి. ఆయన కొడుకు వెంకటేశ్వరుడు యూట్యూబ్లో మాట్లాడతారండి, తెలిసిందా. నేను నిన్న పోయి అంతా చూసి 13 రోజులు అంతా ఇది చేసుకొని ప్రసాదం తిని వచ్చానండి. గురువులకు గురువన్.